కృష్ణ పరమాత్మ యొక్క జయంతిని చేసుకున్న రోజున ఆ అష్టమి నాడు అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. ఎలా ఉపాసన అంటే కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి కృష్ణ జయంతి పూర్వోపవాస తిథి, పూర్ణమైనటువంటి ఉపవాసం చేస్తారు. ఏ స్థాయిలో ఉన్నవారు ఆ స్థాయిలో కృష్ణ భగవాను అర్చన చేస్తారు. కొందరు భగవద్గీత పారాయణ చేస్తారు, కొందరు ధ్యానం చేస్తారు, కొందరు తులసి దళాలతో అర్చన చేస్తారు, కొందరు దేవాలయాల్లో ఈశ్వరుడికి విశేషమైన సేవ చేస్తారు. ప్రధానమైనది ఏది అంటే రెండే. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి తిథి నాడు తప్పకుండా చేయవలసినవి 2 చెయ్యాలి. ఒకటి, కృష్ణ జననం చదవాలి, లేదా కృష్ణ జననాన్ని ఎవరైనా ప్రవచనం చేస్తే వినాలి. మీకు కృష్ణ జననంలో ఉన్న రహస్యం అర్థమైందా? చాలా అదృష్టాన్ని పొందారని గుర్తు. ఒకవేళ ఆయన జననమునందున్నటువంటి అంతరార్థము తెలియకపోయినా, తత్వము తెలియకపోయినా, బాహ్యంలో ఆ కథ అర్థమైనా చాలు, నమస్కరించగలిగినా చాలు, కృష్ణానుగ్రహం కలుగు. కాబట్టి కృష్ణుని యొక్క ఆవిర్భావాన్ని వింటారు. అర్ధరాత్రి 12. ఎందుకని మీతో చెప్పా, బాగా చీకటిగా ఉన్న వేళ కాబట్టి జ్యోతి ఎప్పుడు కావాలి, అందుకు వచ్చాడే. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలో మళ్ళీ చతుర్దశి నాడు అర్ధరాత్రి 12 గంటలకి కరచరణాదులు లేనటువంటి శివలింగంగా ఆవిర్భవిస్తాడు. మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి లింగోత్సవం. 6 నెలలకు ఒకసారి అర్ధరాత్రి 12 గంటలకి ఉత్సవాలు. ఒకటి కరచరణాదులతో కూడిన కృష్ణుడు, అక్కడి నుంచి ఖచ్చితంగా 6 నెలలకి అర్ధరాత్రి కరచరణాదులు లేని అరూపరూపి. రూపము కదా అంటే కాళ్ళు చేతులు లేవు, రూపం లేదా అంటే శివలింగం యొక్క ఆకృతి ఉంది. శివలింగాకృతి ఉండి కరచరణాదులు లేనివాడు అరూపరూపి. అరూపరూపి శివలింగము అర్ధరాత్రి 12 గంటలకు ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఎందుకని 2 కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన నువ్వు మొదలు పెడితే మెల్లగా నిర్గుణమైనటువంటి పరబ్రహ్మోపాసన వైపుకి నువ్వు వెళ్ళగలవు. ఇది తెలియ చెప్పడానికి అర్ధరాత్రి 12 గంటలకే ఆవిర్భావాలు వస్తాయి 2. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి అర్ధరాత్రి 12 గంటలకి గంటలు వినపడే తిరిగివే. అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క జనన తిథిని ఉద్దేశించి ప్రతి దేవాలయంలోనూ ఆ రోజున ఉట్టి కొడతారు.